నమస్తే. శారదా హాస్పిటల్ ఛానల్‌కి. నేను డాక్టర్ సుప్రజ, గైనకాలజిస్ట్, శారదా హాస్పిటల్ నెల్లూరు. ఆగస్టు 12వ తేదీ మిడ్‌నైట్ 2 నార్మల్ డెలివరీస్ అయినియి. ఈ సందర్భంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. సో, మా టీమ్ తోటే అందరము మిడ్‌నైట్ 2:00 ఒకటి, 5:00 ఒకటి చేసినాము. ఈ సందర్భంగా పేషెంటు రియాక్షన్ ఎట్లుందో ఒకసారి మనం చూద్దాము. తనకేందంటే ఇది మూడో డెలివరీ. 3 నా దగ్గరే డెలివరీ అయినియి. తనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అంటే హార్ట్ బీట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. సో, అందుకని సేఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపించి, ఆమె హార్ట్ గూడా చెక్ చేయించి ఒక డెలివరీకి, ఇంకో డెలివరీకి మధ్యలో తనకి హార్ట్ సర్జరీ కూడా జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు థర్డ్ డెలివరీ నేను కండక్ట్ చేశాను. ఈ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:00 పెయిన్స్‌తో వచ్చింది. ఎల్&టీ నుంచి. వస్తే నేను సెలైన్‌లవి పెట్టి చాలా కేర్‌ఫుల్‌గా మానిటర్ చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే డెలివరీ అయ్యే టైంలో ఆ అమ్మాయి చేత ఎక్కువ స్ట్రెయిన్ చేపియకుండా వాక్యూమ్ అనే డెలివరీ ఎక్విప్‌మెంట్ తోటే సులభంగా డెలివరీ చేశాము. తర్వాత కూడా బేబీ బ్లీడింగ్ ఎక్కువ కాకుండా ఉండేదానికి ఓపీపీహెచ్ క్యానులా అని కూడా ఉంది లేటెస్ట్ టెక్నిక్. అది కూడా ఉపయోగించి తనకి హెల్తీగా బేబీ, మదరు ఇద్దరు సేఫ్‌గా ఉండేటట్లు చేసినాము. ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? బాగా ఫీల్ అవుతున్నాను మేడం. ఆ! చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఓకే. కంగ్రాచ్యులేషన్స్. ఆ! ఇప్పుడు మూడోసారి ఎవరు పుట్టారు నీకు? బాబు పుట్టాడు మేడం. బాబు పుట్టారు. డెలివరీలు బాగా అయింది సులభంగా. అయ్యాయి మేడం. నమ్మకంగా నా దగ్గరకొచ్చి 3 డెలివరీలు చేయించుకునింది. సో, హార్ట్ బీట్ ప్రతిసారి కూడా 130, 120 అట్లా ఉంది. బీపీ కూడా 140 అట్లా ఉండింది. బీపీకి మాత్రలు ఇస్తూ హార్ట్ బీట్ కూడా తగ్గించి తనకి సేఫ్‌గా డెలివరీ చేశాము. సో, మా హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పేషెంట్ బేబీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో, ఆ అమ్మాయికి ఏ రకంగా చేశాను అనేదానికి మీకు ఒకటి చూపిస్తాను. దీన్నే వాక్యూమ్ అంటారు. దీనికేందంటే బేబీ హెడ్‌కి ఇది పెట్టి చాలా మంది యూట్యూబ్‌లో చూసుంటారు. వాక్యూమ్ డెలివరీ ఎట్లుంటది అనేది. కానీ చూసుండ్రు. దానికి కనెక్షన్ పెట్టమ్మా. సో, బేబీ హెడ్‌కి అది ఆన్ చేసి హెడ్ ఇట్లా ఉంటే బేబీ హెడ్‌కి ఇట్లా పెట్టేస్తాము. కప్పు పెట్టి ప్రెషర్ క్రియేట్ చేస్తాం. చేసి దాన్ని ఆ అమ్మాయి స్ట్రెయిన్ చేయకుండా, మొక్కకుండా గట్టిగా ఇట్లా లాగినప్పుడు మనకు హెడ్ అనేది ఈజీగా మూవ్ అయ్యి వచ్చేస్తుంది. సో, దాన్ని కట్ షార్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటారు. దానికి హార్ట్ డిసీజ్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌లో అయితేనేమి గాని, అనీమియా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎక్కువ స్ట్రెయిన్ చేయలేనప్పుడు, ఇంకా మెటర్నల్ అంటే ఆ అమ్మాయి ముక్కి ఇంకా నేను ముక్కలేను అనే స్టేజ్‌లో ఇంతకుముందు ఏందంటే ఔట్‌లెట్ అని వేసేవాళ్ళము ఆయుధాలు. ఈ ఆయుధాల వల్ల ఏమవుతుందంటే బేబీకి కొంచెం హెడ్ ఇంజరీ గాని, కన్ను ఇంజరీ గాని రావడం గాని, ఆ అమ్మాయికి ఇట్లా పెట్టి లాగినప్పుడు కొంచెం మెటర్నల్ ఇంజరీస్ అంటే మానం దగ్గర ఎక్కువ టేర్లు అవ్వడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అవి జరుగుతా ఉన్నాయి. సో, అవి కాకుండా ఈ సిలికాన్ కప్ తోటే మనం బేబీకి వాక్యూమ్ ప్రెషర్ క్రియేట్ చేసి లాగిన దానివల్ల బేబీకి కానీ, మదర్‌కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా డెలివరీ చేయగలుగుతున్నాము. సో, ఇవి సైజుల వారీగా ఉంటాయి. మనం ఇది సిలికాన్ కప్పు కాబట్టి స్టెరిలైజేషన్ కూడా హ్యాపీగా నీట్‌గా చేసుకోవచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. ఇదొకటి. ఇదేంటంటే ఇంకోటి డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే ఇంతకుముందు కార్డియాక్ యూట్రస్ మసాజ్ చేసేవాళ్ళమి, ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళమి, ప్రెషర్ పెట్టేవాళ్ళమి, అవన్నీ చేసేవాళ్ళమి. ఇప్పుడేందంటే ఇది లేటెస్ట్ పీపీహెచ్ క్యానులా అంటారు దీన్ని. దీన్నేందంటే యూట్రస్‌లోకి పంపించి అగైన్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంటే ఈ ప్రెషర్ యూట్రస్‌లో పోయి గట్టిగా అయ్యేటట్టు చేస్తుంది. ఇట్లా లూజ్‌గా ఉన్న యూట్రస్ ఈ విధంగా మనం ప్రెషర్ పెట్టిన దానివల్ల గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన దానివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్‌ని అరికట్టుతున్నాం. ఇంతకుముందు బ్లీడింగ్‌ని ఆపేదానికి ఒక్కోసారి బ్లీడింగ్ ఆగకపోతే సర్జరీ కూడా చేసి యూట్రస్ తీసేసేవాళ్ళమి. ఇప్పుడు అట్లా కాకుండా లేటెస్ట్‌గాన మనం ఇది యూజ్ చేసి వీలైనంత వరకు అట్లాంటి రిస్క్‌ని తగ్గించుకోవచ్చు.
ఇంజెక్షన్స్ అవి కూడా కొన్ని వేసుకొని యూట్రైన్ మసాజ్ చేసుకుంటూ ఇది కానీ పెడితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 15 టు హాఫ్ అన్ అవర్ కానీ దీన్ని గర్భసంచిలో ఉంచి వాక్యూమ్ మిషన్ తోటి వాక్యూమ్ క్రియేట్ చేయగలిగితే అది చాలా సులభంగా మనం బ్లీడింగ్ ని అరికట్టవచ్చును. సో ఈ పేషెంట్ కి ఇంకో పేషెంట్ ఈ అమ్మాయి కూడా ఈ రోజు నైటే మిడ్-నైట్ 2 o'clock కి పెయిన్స్ తో వచ్చింది. కానీ అడ్మిషన్ లో ఉండింది ఈ పాప. ఈ అమ్మాయి ఏం పేరు మన పేరు? నా పేరు పావని. పావని సెకండ్ గ్రాడ్. ఫస్ట్ కూడా నా దగ్గరే డెలివరీ అయింది. నిన్న ఈవినింగ్ నుంచి లైట్ గా పెయిన్స్ ఉంటే నేను అడ్మిషన్ పెట్టాను. పెయిన్స్ వచ్చాయి. 2 o'clock కి ఉమ్మనీరు పోయింది. కానీ రాగానే పెయిన్స్ తోటే లాస్ట్ మినిట్ లో రాలేకపోయి ఇరుక్కున్నట్టు అయిపోతే వ్యాక్యూమ్ తోటే నేను డెలివరీ చేయకపోతుంది. సో పీపీహెచ్ స్కాన్ లో పెట్టి ఈ అమ్మాయిని సేవ్ చేశాను. సో ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు. ఈ రోజు కానీ రేపు కానీ వీళ్ళు డిశ్చార్జ్ అవుతారు. ఏం పవని, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా హెల్ప్ చేసేది మీరు మాకు. పెద్ద నేను చాలా హెల్దీగా ఉన్నాము. ఓకే మేడం. సాయిదా హాస్పిటల్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేడం. ఓకే. సో ఇద్దరు కూడా ఇంకా పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ కూడా చెప్పి మా టీం అందరం కూడా నైట్ టైం కేసు వచ్చినా గానీ ఏం విసుక్కోకుండా అందరం వచ్చి హ్యాపీగా డెలివరీ చేస్తున్నాం. ఈ రోజు ఇద్దరు కొంచెం రిస్క్ కేసులైనా కానీ మేము ట్రీట్ చేసాము. పావని, మేము తిక్కవారిపాడు గ్రామం నుంచి వచ్చాము. నాకు మిడ్-నైట్ 1 o'clock కి పెయిన్స్ వచ్చాయి. సాయిదా హాస్పిటల్స్ లో నాకు నార్మల్ డెలివరీ చేశారు. చాలా క్రిటికల్ గా ఉన్న ప్రాబ్లం లో సుప్రజ మేడం నాకు నార్మల్ గా డెలివరీ చేశారు. చాలా కష్టం అనుకున్న సిచ్యువేషన్ లో మేడం ఈజీగా నాకు డెలివరీ చేసినందుకు మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాయిదా హాస్పిటల్ కి చాలా థ్యాంక్స్. లలిత, నేను లండన్ నుంచి వచ్చాను. నేను సుప్రజ మేడం హాస్పిటల్ చూపించుకున్నాను. నాకు 3 కాన్పులు. సుప్రజ మేడం 3 కాన్పులు నాకు సేఫ్ గా డెలివరీ చేశారు. గుండె హార్ట్ ప్రాబ్లం ఉన్నా గానీ నాకు నార్మల్ డెలివరీ చేసి సేఫ్ గా కాపాడారు. నాకు తల్లి బిడ్డలో క్షేమంగా ఉన్నారు. సుప్రజ మేడంకి థ్యాంక్స్. తిక్కారపాడు. నా పేరు పాలమ్మ. మా మేడం బాగా వస్తుంది. ఇవాళ మేము తీసుకొచ్చాము సుప్రజ మేడం. మేము ఈ రోజు రాత్రి తీసుకొచ్చాము. చాలా వారికి బాగా మామూలు కాలం చేయాలని చూసింది. ఆపరేషన్ చేసే వాళ్ళకి కూడా మామూలు కాలం చేయాలని చాలా వారికి వైట్ ఇచ్చి మామూలుగా చేస్తుంది. మాకు బిల్లు కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అసలు చాలా వరకు తగ్గిస్తుంది బిల్లు కానీ అన్ని బాగా వస్తుంది. మాకు నా పేరు సునీత. వట్లపాడు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మేడం కాడికి వస్తుంది. మేడం శ్రద్ధ హాస్పిటల్ బాగా చూస్తుంది. ఏదన్నా లేదు మేడం అంటే డబ్బులు కూడా తగ్గించుకుంటది. మా బొట్టలందరినీ బాగా చూస్తుంది. మేడం మామూలు కలుపు చేస్తుంది. ఆపరేషన్ లేకుండా ఏం లేకుండా. ఆపరేషన్ చేయాల్సింది కూడా నార్మల్ గా అది బాగా చేస్తుంది. ఏదన్నా కావాలంటే అన్ని హెల్ప్ చేస్తుంది. ఆమెకి ధన్యవాదాలు చెప్పుకుంటా. శారదా హాస్పిటల్ సుప్రజ మేడం ధన్యవాదాలు. సో అందరికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే.